హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాండ్మేడ్ అలంకారి. సో ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. సో ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి ఇప్పుడు ఈ కలర్తో థ్రెడ్డింగ్ అయితే చేస్తున్నాను నేను. సో ఫస్ట్ పింక్ కలర్ సెట్ ఇది. సో ఇది 2 హ్యాండ్స్కి వచ్చేలాగా థ్రెడ్డింగ్ అయితే ఒక సెట్ రెడీ చేసేసాను. సో ఇదైతే నీట్గా రెడీ చేసుకోవాలి. థ్రెడ్ అండ్ స్టోన్ వర్క్ అనేది నేను తర్వాత చూపిస్తాను. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి రెడ్ కలర్ సెట్. మెరూన్ కలర్, ఇది రెడ్ కాదు. సో ఇది కూడా సేమ్ ఇందాకడే మోడల్లోని 2 హ్యాండ్స్ కింద వచ్చేలాగా రెడీ చేసేసాను నేను. సో దీనికి కూడా స్టోన్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ చూపిస్తాను. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి రెడ్ కలర్, ఇది మిర్చి రెడ్ అనమాట. సో సేమ్ ఇది కూడా సేమ్ 2 హ్యాండ్స్కి వచ్చేలాగా సెట్ అయితే రెడీ చేసేసాను. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి జస్ట్ 2 బ్యాంగిల్స్, ఇది 2 కలర్స్ అనమాట, కంబైన్డ్ వచ్చేసింది. ఇదొక కొత్త మోడల్ అనమాట. దీనికి స్టోన్ వర్క్ లేకపోయినా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టోన్ వర్క్ చూసేద్దాం. సో నేను పింక్ కలర్కి అయితే స్టోన్ వర్క్ చేసేసాను. ఇది పర్పుల్ కలర్తో స్టోన్ వర్క్ చేశాను. సో సింగిల్ బ్యాంగిల్స్కి అయితే స్క్వేర్ స్టోన్స్ తీసుకున్నాను అండ్ వేరే వాటికైతే లీఫ్ స్టోన్స్ అయితే తీసుకున్నాను. సో ఇలా నీట్గా కొంచెం హెవీగా నేను రెడీ చేశాను ఈసారి. సో నేను వీటితో పాటు స్క్రంచెస్ కూడా రెడీ చేశాను. చూడండి ఎంత ఎలాస్టిక్తో నీట్గా ఉన్నాయి. నేను డబుల్ షేడ్ స్క్రంచీ అయితే రెడీ చేశాను. సో ఇక్కడ వచ్చేసి షైనింగ్ బ్లూ అండ్ పింక్ సాటిన్ అయితే మిక్స్ అయి ఉంది. సో నేను బ్యాంగిల్స్కి మ్యాచ్ అయ్యేలాగా స్క్రంచీస్ని అయితే రెడీ చేశాను, 2 స్క్రంచీస్ని. సో ఎవరైనా ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా మెసేజ్ చేయండి. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.